హాయ్ అండి. ఈరోజైతే నేను మా అమ్మ టెర్రస్ గార్డెన్ చూపిస్తాను. టెర్రస్ గార్డెన్‌లో అయితే మా అమ్మ అన్ని రకాల చెట్లయితే వేసుకొని ఉంటది. ముద్ద మందారము, రెక్కదాస అని అన్ని పూలైతే వేసుకొని ఉంటదనమాట. వంకాయ చెట్లయితే ఈ మధ్య చాలా బాగా కాసాయి. ఈ మధ్య వంకాయ కూర తెగ చేస్తుంది మా అమ్మ అయితే. మా అమ్మే కాదు, కోతులు కూడా కోసేస్తా ఉన్నాయన్నమాట అన్ని వంకాయలన్నీ. తను తెగ ఫీల్ అయిపోతుంది వంకాయలన్నీ అవి కోసేస్తుందని చెప్పి. ఇంకా వచ్చేసి ఇది శంకుపూల చెట్లు ఉంటాయి కదా, అవైతే చాలానే ఉన్నాయి. అందులో బ్లూ కలరు, వైట్ అండ్ పర్పుల్ కలర్స్ అన్నీ ఉన్నాయి కలర్స్ అయితే. పర్పుల్ కలర్ అయితే మనము టీ పెట్టుకోవచ్చు అనమాట శంకుపూలతోటి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి దానికి. ఇంకా సపోటా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సపోటాలు కూడా కాసున్నాయి. ఇంకా దీనికి వచ్చేసి ఎన్విరాన్మెంట్ అయితే మనకి మంచిగా ఉంటుంది కాబట్టి చెట్లు పెంచుకోవడం అనేది చాలా మంచి అలవాటు. అది మా అమ్మ నుంచి మాకు కూడా వచ్చింది. మేము కూడా చిన్న ప్లేస్ ఉన్నా సరే చెట్లు అయితే వేస్తూ ఉంటాం అనమాట. అది మనకి ఫ్రెష్ ఎయిర్ వాళ్ళకి నేచర్లో కొంచెం మనకి బాగా అనిపిస్తుంది కదా. ఫ్రెష్ ఎయిర్ వల్ల మెంటల్ పీస్ అనేది వస్తుంది. నేచర్లో కొంచెం మనకి రిలాక్సేషన్ కూడా అనిపిస్తుంది కదా. అండ్ ఇంకోటి వచ్చేసి కిడ్స్ కూడా మనం దీని గురించి అవేర్నెస్ ఇవ్వచ్చు. ఈ ప్లాంట్స్ ఎలా వేయాలి ఏంటనేది. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కాబట్టి పిల్లలకి కూడా మనం అవేర్నెస్ పెంచినట్టు అవుతుంది. ఇక ఈ టెర్రస్ గార్డెన్ ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి స్క్రీన్ టైమింగ్ కూడా తగ్గించవచ్చు కదా. నార్మల్గా అయితే ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తాం కాబట్టి అవి కూడా తగ్గించవచ్చు అని చెప్పి ఇట్లాగా మాకు ఇంట్రెస్ట్ టెర్రస్ గార్డెన్స్. అలాగే పిల్లలకి కూడా కొంచెం మనం వాళ్ళకి కూడా అలవాటు చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇట్లాగే టెర్రస్ గార్డెన్స్ అన్నీ పెంచుకోవచ్చు అని చెప్పి నేను జస్ట్ ఈ వీడియో చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.